హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం మెఫ్టల్ పీ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పిన డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. మెఫ్టల్ పీ సిరప్ ని బ్లూ క్రాస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ప్రైస్ మనకి 60 ml గాను ₹33.50. ఇప్పుడు మెఫ్టల్ పీ సిరప్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. మెఫ్టల్ పీ అనేది తేలికపాటి నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీనిని కండరాలు, తలనొప్పి, గాయం, దంతం నొప్పి మరియు శస్త్రచికిత్స తర్వాత వచ్చే మంట లేదా నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా దీనిని పీరియడ్స్ నొప్పి, తీవ్రమైన పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనంకి మెఫ్టల్ పీ సిరప్ను వాడతారు. మనకి మెఫ్టల్ పీలో మెఫెనమిక్ యాసిడ్ ప్రధానంగా ఉంటుంది. ఇది సైక్లో ఆక్సినేస్ నివారించి నొప్పి కలగకుండా చేస్తుంది. ఇప్పుడు మెఫ్టల్ పీతో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. దీనివల్ల మీకు సాధారణంగా వికారము, పూర్తి కడుపులో నొప్పి, నీళ్ళ విరోచనాలు, వీక్నెస్, మలబద్ధకం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇది తీవ్రంగా ఉంటే మాత్రం మీరు మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మెఫ్టల్ పీని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే ఉపయోగించాలి. ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే, మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు, ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా దీన్ని ఉపయోగించే ముందు బాగా షేక్ చేసి ఉపయోగించాలి. అదేవిధంగా దీన్ని కూల్ మరియు డ్రై ప్లేస్లో మాత్రమే ఉంచాలి. డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. అదేవిధంగా మీరు దీన్ని ఉపయోగించే ముందు మీరు మీ డాక్టర్కి మీ కంప్లీట్ హెల్త్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మెఫ్టల్ పీ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.